అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనాపరంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో కాంగ్రెస్కు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది లగచర్ల, దిలావత్పూర్, కంచె గచ్చిబౌలి రగడ గురించే. వికారాబాద్ జిల్లా లగచర్లలో రైతులు జిల్లా కలెక్టర్పై తిరుగుబాటు చేయడం సంచలనం రేపింది. ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపట్టిన రేవంత్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రైతులు, స్థానికులతో పాటు ప్రతిపక్షాల నుంచి నిరసనలు తలెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇది తమ విజయమని బీఆర్ఎస్ చెప్పుకుంది. ఇక దిలావత్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన ఆర్డీఓ మీద దాడి చేసే వరకు వెళ్లింది. ఈ వ్యవహారంపైన కూడా బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నది అసలు విషయం. దీనిపై ప్రభుత్వం ముందుగా క్లారిటీ ఇవ్వలేదు. మంత్రి సీతక్క రంగంలోకి దిగే వరకు కూడా అసలు విషయం బయటికి రాలేదు. ఈ పనేదో ముందే చేస్తుంటే రైతుల్లో అంత వ్యతిరేకత వచ్చి రోడ్డెక్కే వాళ్లు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు కంచెగచ్చిబౌలి భూముల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పొరపాటు చేసిందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మాలని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ లేఅవుట్ ని అభివృద్ధి చేసి ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హెచ్సీయూ విద్యార్థులు గళం విప్పారు. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు, పర్యావరణవేత్తలు, సినీ రంగ ప్రముఖులు ఎంటరయ్యారు. యూనివర్సిటీలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఈ వ్యవహారంపై మంత్రులతో కమిటీ వేసింది. ఈ కమిటీ సభ్యులు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరపనుంది. అయితే కంచెగచ్చిబౌలి భూముల్ని అమ్మాలని నిర్ణయం తీసుకున్నాక విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హెచ్సీయూ స్టూడెంట్స్ తో పాటు పర్యావరణవేత్తలతో సంప్రదింపులు జరిపి వాళ్లను ఒప్పించి ముందుకు వెళ్లుంటే ఈ సమస్య వచ్చేది కాదనేది కాంగ్రెస్లోనే వినిపిస్తున్న ఇన్నర్ టాక్. కానీ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లాక, న్యాయస్థానాలు సీరియస్ అయ్యాక ఇప్పుడు మంత్రుల కమిటీ వేసి సంప్రదింపులు జరిపినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది.